శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యవర్యందాం వందే గురుపరంపరాం. భక్తమాసీలకు విజ్ఞప్తి, శ్రీ కీచుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నవి. ప్రతి సంవత్సరం కూడా పుష్యమాసంలో త్రయోదశికి మొదలుకొని కూడా పుష్య శుద్ధ విధియ వరకు కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగును. ప్రతి సంవత్సరం కూడా శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం, అలాగే బ్రహ్మోత్సవాలు కూడా శ్రీ వైకానస ఆగమ శాస్త్రానుసారంగా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా ఈ కొండపైన స్వామివారి కళ్యాణోత్సవాలు జరుగుతున్నవి. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా పుష్యమాసంలో వచ్చే పౌర్ణానికి భక్తులందరూ కూడా తండోపతండాలుగా స్వామివారిని వచ్చి దర్శించుకొని వారి యొక్క కోరికలు తీర్చుకుంటారు. అదేవిధంగా ఈ దేవాలయానికి రోడ్డు సౌకర్యము లేదు, ఒక మెట్ల మార్గమే. ఆ మెట్లు కూడా దాదాపు 340 మెట్ల దాకా ఉంటాయి. ఈ కొండపైన సహజ సిద్ధంగా స్వామివారి దేవాలయం పక్కన ఒక కోనేరు, 365 రోజులు కూడా ఆ కోనేరులో నీళ్లు ఉంటాయి. అలాగే ఈ కొండ చుట్టూ కూడా దాదాపు 4 కోనేరులు ఉన్నవి. వెనకాల ఒకటి, ముందు ఒకటి, ఈ పక్క పక్కనే పెద్ద కోనేరు, చిన్న కోనేరు అని 2 కోనేరులు ఉన్నాయి. అదేవిధంగా స్వామివారిని చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి దర్శించుకొని వారి యొక్క కోరికలు తీర్చుకుంటారు. కాబట్టి ఈ దేవాలయాన్ని రోడ్డు మార్గం ఏర్పాటు చేసి ఇంకా భక్తులకు సౌకర్యవంతంగా అభివృద్ధి చేస్తే దేవాలయం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. ఈ మెట్ల మార్గం అయ్యే వరకు కాస్త అభివృద్ధికి దూరంగా ఉంటుంది, పర్వాలేదు. ఇప్పుడు కూడా కొంచెం చాలా, అంటే ఇదివరకు నుంచి ఇంత ముందు చూస్తే ఇప్పుడు చాలా డెవలప్ అయింది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని వచ్చి దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం. స్వామివారి చరిత్ర గురించి చెప్పండి. స్వామివారు దాదాపు కాకతీయుల కంటే పూర్వం కూడా వెలిసి ఉన్నారని ప్రతీతి. కాకతీయుల ఆస్థానంలో వాగీశ్వర స్వామి అనే విద్వాంసునికి కలలో స్వామి కనిపించి, నాకు పలాని దేవాలయంలో పలాని గ్రామంలో వెలిసి ఉన్నాను, కొండపై వెలిసి ఉన్నాను, కాబట్టి నాకు దేవాలయం ఏర్పాటు చేయవలసిందిగా ఆ విద్వాంసుడికి చెప్పగా అతడు ఈ మంటపం నిర్మించినట్లుగా ప్రతీతి. అప్పటి నుంచి కూడా, అంటే కాకతీయుల కంటే పూర్వం నుంచి కూడా ఈ దేవాలయం ఉందని, ఆ తర్వాత కొద్ది కొద్దిగా ప్రసిద్ధి చెందుతూ ఈ దేవాలయం ఇప్పటి వరకు ఇంత అభివృద్ధి చెందింది. చాలా సంవత్సరాల నుంచి తరతరాలుగా భక్తులు, అంటే టైంపాస్కు దర్శించే భక్తులు కాకుండా తరతరాలుగా కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా దర్శించుకునే భక్తులు ఎక్కువగా వస్తుంటారు. వాళ్ళ సంతానానికి, మనవాళ్లకు, ముని మనవాళ్ళకు కూడా స్వామివారి ముందర మొక్కులు తీర్చుకొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతున్నారు. అదేవిధంగా స్వామివారు ఉత్సవమూర్తులు, అంటే కేవలం జనవరిలో, అంటే ప్రతి సంవత్సరం కూడా పుష్యమాసంలో వచ్చే పౌర్ణమికి ముందు 2 రోజులు, తర్వాత 3 రోజులు కూడా స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఉంటాయి. ఆ తర్వాత గీచుకొండ గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో స్వామివారి ఉత్సవమూర్తులు అక్కడ ఉంటాయి. ప్రతిరోజు కూడా నిత్య నైవేద్యాలు, నిత్య కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు కూడా అక్కడే నిర్వహించబడతాయి. మిగతా రోజులు స్వామివారికి ఎటువంటి ఇది ఉండదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ దేవాలయానికి కూడా ప్రతిరోజు కానీ వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి ప్రత్యేక సందర్భాల్లో కూడా ఆ దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించి తరిస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు సంతాన ప్రాప్తి, అనగా సంతానం లేనటువంటి దంపతులకు స్వామివారిని దర్శించి వారికి మొక్కుకుంటే ఆ భగవంతుడి దయ వల్ల వాళ్ళకి సంతానం కలిగి మళ్ళీ మరు సంవత్సరం సంతానంతో కొండపైకి వచ్చి పుట్టు వెంట్రుకలు తీయటం కానీ, శావలు తీయటం కానీ భక్తులు మొక్కుకుంటారు. వారి యొక్క మొక్కులు తీర్చుకొని అట్లాగే ఆ పద్ధతి తరతరాలుగా కొనసాగిస్తున్నారు. స్వామివారు అంత మహిమ గల స్వామిగా పేరు ఉంది స్వామికి. కాబట్టి భక్తులందరూ కూడా స్వామిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నారు. సంవత్సరం కూడా పుష్యమాసంలో పుష్యశుద్ధ త్రయోదశికి స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగును. అది మొదలుకొని పౌర్ణమి రోజు ధ్వజ అవరోహణము, పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించబడును.
అదేవిధంగా మిగతా 2 రోజులు కూడా బండ్లు తిరగటము, స్వామికి భక్తుల యొక్క మొక్కులు సమర్పించుకోవడం జరుగుతుంది. ఈ 5 రోజులు కూడా భక్తులు తండోపతండాలుగా స్వామిని దర్శించి వారి యొక్క మొక్కులు తీర్చుకుంటారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయం పైన కొన్ని వందల వేల సంవత్సరాలుగా శ్రీ వైఖానస ఆగమ శాస్త్రానుసారంగా బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడుతున్నవి. జై నారసింహ, కృష్ణ. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీధ విభ్రమాలోక శుభ్రో విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. గుట్ట పైన వెలిసినటువంటి మహిమాన్వితమైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి. 1వ తారీఖు నుండి 2వ తారీఖు రాత్రి కళ్యాణం జరిగినది. 2వ తారీఖు 4వ తారీఖు 5వ తారీఖు 6వ తారీఖు వరకు కూడా బ్రహ్మోత్సవాలు జరగబడము, జాతర జరగబడము. ఇటువంటి వాటిని ఈ జాతర బ్రహ్మోత్సవాలు తెలుసుకోవడానికి బీ న్యూస్ కానీ, ఆర్కే న్యూస్ కానీ, లోకల్ ఛానల్ వారికి ధన్యవాదములు. ఇలాంటి విషయాలు, ఇక్కడ ఉన్న విషయాలు మీరు ప్రజలందరికీ మీ పత్రిక ముఖం కానీ, మీ ఛానల్ రూపంగా కానీ తెలియజేయగలరని నా యొక్క విన్నపము. మీరు వచ్చినందుకు కూడా ధన్యవాదములు. మరియు ఈ యొక్క జాతరకు సంబంధించిన టెంపుల్ కానీ, లక్ష్మీనరసింహ టెంపుల్ కానీ, గీసుకొండ విలేజ్లో ఉన్నటువంటి శ్రీ వేణుగోపాల లక్ష్మీనరసింహ దేవాలయానికి కానీ గత 3 సంవత్సరాల నేనే చైర్మన్గా ఏకంగా ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డాను. అప్పటి నుండి నేను కానీ ఇంకొంతమంది దాతలు కానీ దీనికోసం ఒక 15-16 లక్షలు లాస్ట్ ఇయర్, ఫస్ట్ సంవత్సరం ఒక 2 lakhs. ఇది ఓన్లీ మా సొంత చందాలు మేము వసూలు చేసినాయి. నేను కానీ, నా భార్య కానీ, పేగల లక్ష్మణ కానీ, చాడ కుమ్రాడు కానీ, కొంతమంది దాతల ద్వారా ఇవన్నీ దాదాపు ఒక 15 to 20 లక్షలు ఈ ఒక్క 2-3 yearsలో చేసి దీనికి మేము ఈ కొన్ని శాశ్వత నిర్మాణాలు చేశాను. అదొరకు ఓన్లీ పైన ఈ నల్లరాతి గుట్ట పైన ఒకటే గుడి ఉండేది. బ్రహ్మోత్సవాల సందర్భంగా తాత్కాలికమైన షెడ్లు, తాత్కాలిక తడకలు కానీ మిగతా ఇది కానీ వేసి మేము బ్రహ్మోత్సవాలు జాతర జరిపేది. ఇప్పుడు ఈ గత 2-3 years నుంచి కొంచెం ఈ పర్మనెంట్ షెడ్ కానీ, ఫ్లోరింగ్ కానీ, ఈ షావ తీయడానికి కోసం కూడా ఫ్లోరింగ్ కరెక్ట్ లేకుండే, షావ పడిపోయేది ఎత్తుకుంటే. ఈ ఫ్లోరింగ్ కానీ, గ్రిల్స్ కానీ, కింద వృద్ధులు కానీ, భక్తులు కానీ పైకి రావడానికి కోసం కొంచెం యాతన పడేది. ఇప్పుడు దానికి గత 2 years బ్యాక్లో రైలింగ్ వేసాము. ఇప్పుడు ఆరాంగా మంచిగా భక్తులు పైకి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. అలాగే కింద కొంతమంది భక్తుల కోసము, వృద్ధుల కోసము, పైకి రాని వారి కోసము కింద 5 years కింద శ్రీ చాడ కుమ్రాడి ఆధ్వర్యంలో కింది గుడి కట్టినాము. అలాగే లాస్ట్ ఇయర్ కూడా కొంతమంది దాతల సహకారంతో కింద ఆర్చి కట్టాము. ఈ సంవత్సరం కూడా కొన్ని పైన కూడా ఈ డోర్ల వీటికి కోతులు కానీ బెడద రాకుండా వీటికి కొంచెం పర్మనెంట్గా షట్టర్లు వేసినాము. కింద కూడా ఒకటి భక్తుడు మన గర్భగుడికి ఎదురుగా ఒక దర్వాజా ఉన్నారంటే అది కూడా కొత్తగా నిర్మాణం చేశాము. కొంత అది మట్టి పోసి కూడా భక్తుల సౌకర్యార్థం కోసం పైకి దాని ద్వారానికి ఎదురుగా మట్టి పోసి లోపలికి ప్రవేశం కోసం అదొక చేశాము. అది కూడా తాత్కాలికంగానే పర్మనెంట్ కొన్ని ఉన్నాయి చేసేది. కింద కూడా ఒక వాల్ ఒకటి కింద కట్టి ఆ పైన మట్టి పోకుండా అక్కడ ఒక భజన మండల లేకపోతే కళ్యాణ మండపం నెక్స్ట్ ఇయర్ మా ఆధ్వర్యంలో ఒకవేళ చల్లగా ఉంటే దాన్ని నిర్మించాలని మేము అనుకుంటున్నాము. ఈ యొక్క గుడి కోసం ఏ రాజకీయ నాయకుడు కానీ, గవర్నమెంట్ తరఫున కానీ 1 రూపాయి కూడా మాకు రాలేదు. మేమే భక్తుల ద్వారా వాళ్ళను ప్రాధేయపడి ఏదో పడి మొత్తానికి ఏదో మేము వసూలు చేసి వీటి నిర్మాణం చేయించున్నాం. దాంట్లో ప్రధాన పాత్ర లక్ష్మణ కానీ, మా మిస్సెస్ మంజుల కానీ, ఆమె సొంతగా లాస్ట్ ఇయర్ ఒక 10 లక్షలు వసూలు చేసింది. ఆమె సొంతగా విలేజ్లో మన సిటీలో, ఆమె సిటీలో ఆరంభంలో ఉంటాము. ఇక మిగతా కొంత విలేజర్స్ కూడా కొంతమంది లాస్ట్ ఇయర్ దాతలు ఇచ్చినారు. విలేజర్స్ కూడా కొంత 10 మంది 5 ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా 1 లక్ష రూపాయల దాకా మా మిస్సెస్ అనుకూలంగా వసూలు చేసింది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా ఆమె కూడా ఇంత విడుతున్నట్టే ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో
ఆమె మళ్ళీ భక్తుల దగ్గరికి పోయి చందాలు వసూలు చేయాలనే ఉద్దేశంతో ఆమె పేరు చెప్తున్నా కానీ ఏదో మన స్వార్థం కోసం ఆమె పేరు రావడానికి కోసం కాదు. కానీ ఆమె దేవుళ్ళు అంటే కానీ ఒక దానికి కొంచెం ప్రాధాన్యత ఎక్కువ ఇస్తుంది. రూపాయి అంటే 10 రూపాయలు ఇస్తుంది అది అంతే. ఈవెన్ గుళ్ళే కూడా మేము లక్ష్మణస్వామి వేణుగోపాల స్వామి గుడి కట్టేప్పుడు కూడా ఆమె 1 లక్ష రూపాయలు ఆ గుడి పెద్దలు అడిగితే ఆమె 3 లక్షలు ఇచ్చింది అప్పుడే. అలా ఆమె ఎందుకంటే కొంచెం దైవ సన్నిధి అంటే కొంచెం దేవుని మీద కొంచెం ఆమెకు భక్తి ఎక్కువ కాబట్టి ఇది నా విన్నపము. భవిష్యత్తులో కూడా నేను ఇంతవరకు ఈ లోకల్ స్థానికంగా ఈ ఉన్న ఎమ్మెల్యేలు ఇక్కడ నుండే కొబ్బరికాయ కొట్టి వాళ్ళు ఆ నియోజకవర్గం సంబంధించిన నామినేషన్ వేసేది. వాళ్ళు మంత్రులు అన్ని పదవులు పొందిన కానీ ₹1 మా గుడి కోసం ఊళ్ళో గుడి కోసం కానీ గుట్ట మీద కానీ ₹1 ఇవ్వలేదు. వాళ్ళది ఏదో కోపంతో కానీ వాళ్ళ ఎన్నోసార్లు మేము అడిగినాము కూడా ₹1 ఇవ్వలేదు. ఇకనైనా మరి ఏమన్నా దయచేసి ఇస్తారా అని నేను ఆశిస్తున్నాను.